డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ 2024 సంవత్సరంలో అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ 2024 సంవత్సరంలో అసలు వృశ్చిక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం, పంచమంలో రాహు యొక్క సంచారం, అలానే 6వ స్థానంలో షష్టమంలో గురువు యొక్క సంచారం అనేది ఉంటుంది. ఆ షష్టమంలో గురువు యొక్క సంచారం ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఉంటుంది. తర్వాత మే 1వ తారీఖు నుంచి సప్తమంలో గురువు యొక్క సంచారం, ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం. ఈ సంచారం వల్ల మిగతా గ్రహాలన్నీ కూడా రవి, బుధ, అలానే శుక్రగ్రహాలు 30 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, శుక్రుడు కుజుడు 45 రోజులకి ఒకసారి మరొక రాశికి మారుతూ ఉంటాడు, చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. అయితే 2024లో వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది? వాళ్ళకి మే 1వ తారీఖు నుంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గురువు యొక్క సంచారం అనేది వీళ్ళకి సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఏప్రిల్ 30 వరకు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ, ఏదైనా సరే మనం డబ్బులు ఇచ్చిపుచ్చుకోవటాల్లో లావాదేవీల విషయంలో కూడా కొద్దిగా శ్రద్ధ వహించాలి. ఏది పడితే అది డబ్బులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ జరగకూడదు. వీళ్ళకి మే 1వ తారీఖు నుంచే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం, అంటే ఏదైనా సరే మన గ్రహస్థితి బాగలేనప్పుడు మనం తగ్గి ఉండాలని అర్థం. అంటే ఆ సంవత్సరంలో కొన్ని నెలల పాటు మనకు బాగలేదు అని అంటే కాలం మనతో పాటు నడవట్లేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది జ్యోతిష్యం చెప్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ 30 వరకు బాగలేదు కాబట్టి దాని యొక్క పరిహారం తీసుకుని ముందుకు వెళ్ళాలని అర్థం. అంటే కాలం అనేది మనతో పాటు కాకపోతుంటే మనం ఎంత తగ్గాలో అంత తగ్గటం అనేది మనకు మంచిది. అంటే మనది కాని దానికి మనం తగ్గి ఉండాలని పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అందువల్ల ఏప్రిల్ 30 వరకు కొంత గురుబలం అనేది తక్కువగా ఉండటం వల్ల, కొంత గ్రహస్థితి అనేది అనుకూలంగా లేకపోవటం వల్ల అతిగా మాట్లాడకూడదు, బంధువులతో సహనం వహించాలి, మిత్రులతో కూడా చాలా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అలానే మే 1వ తారీఖు నుంచి నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు కలిసి రావటం, ఎవరైతే చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో విద్యార్థులకి అనుకున్న దానికంటే కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే విదేశీ యానానికి ఒక రూట్ మ్యాప్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రోడ్ మ్యాప్ అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గతంలో విదేశాలకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తూ ఫెయిల్ అయిన వ్యక్తులకు కూడా ఈ 2024 మే 1వ తారీఖు నుంచి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలానే వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యేది మే 1వ తారీఖు నుంచే. అంటే ఏదైనా వివాహం చేసుకోవాలన్నా, సంతాన ప్రాప్తి కలగాలన్నా, వివాహ ప్రాప్తి కలగాలన్నా కూడా వాళ్ళకి మే నుంచే ప్రయత్నాలు ప్రారంభం చేస్తేనే మంచిది. ఈ లోపల ప్రయత్నాలను కూడా విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ముందుకు వెళ్ళలేరు. అదొకటి. దానితో పాటు వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి 11వ స్థానంలో కేతు యొక్క సంచారం, ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంటుంది. గతంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొద్దిగా ఆరోగ్యపరంగా మెరుగుపడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపారాలన్నీ కూడా మే 1వ తారీఖు నుంచి ప్రారంభం చేయొచ్చు. అలానే నూతనంగా కొన్ని వస్తువులు కొనుగోలు చేయటం, ఇళ్ల నిర్మాణం, గృహ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంటుంది. అలానే అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే డబ్బు పరంగా బంధువులతోటి, స్నేహితులతోటి, సోదరులతోటి బాగా సఖ్యతతో కలిసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఎప్పటి నుంచి? మే 1వ తారీఖు నుంచి. మే 1 బిఫోరు కొద్దిగా ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలానే చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం. చాలామంది వృశ్చిక రాశి వాళ్ళకి మాకు అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటారు అని భయభ్రాంతులు చెందేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రధానంగా చతుర్థ స్థానంలో శని మంచివాడు కాదు గోచారీత్యా, కానీ ఆరోగ్యం పరంగా కొద్దిగా శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళాలి. అంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ, ఏదైనా గృహ నిర్మాణం చేపట్టేటప్పుడు బిల్డర్స్తో కానీ
అలానే అమ్మే వాళ్ళతో కానీ, పర్చేజ్ చేసే వాళ్ళతో కానీ, సేల్ చేసే వాళ్ళతో కానీ, వాళ్ళతో లావాదేవీల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. 10 మంది యొక్క సలహాలు, సంప్రదింపులతోటి ముందుకు వెళ్ళాలి. నూతన వ్యాపారం చేసేటప్పుడు కూడా మే 1 నుంచే వ్యాపారం చేయాలి, కానీ ఈ లోపల పెట్టుబడులు పెట్టడం కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడ్ బిజినెస్ కానీ చేయకూడదు. వివాహ సంబంధాలు అబ్బాయిని అమ్మాయిని చూసేటప్పుడు కూడా మనకి ఏదైనా సరే మే 1వ తారీఖు నుంచి చూడటమే చాలా మంచిది. సంబంధాలు చూసుకోవచ్చు, ఏప్రిల్, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో చూసుకోవచ్చు, కానీ కుదిరే సంబంధం మే తర్వాతనే కుదిరే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే వీళ్ళకి పంచమ స్థానం రాహు యొక్క సంచారం సంతానపరంగా ఇంకా డెవలప్ చెందాలని కొంత ఆందోళన కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే ఆరోగ్యపరంగా కొద్దిగా మెరుగుపడే సంబంధాలు, అంటే సైనస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, నిమోనియా సంబంధించిన ప్రాబ్లమ్స్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే గురుగారు, ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి వాళ్ళకి ప్రమోషన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయంట? ప్రమోషన్స్ మే 1వ తారీఖు నుంచి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ప్రైవేట్ రంగం వాళ్ళకు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళేదో నాకు చిన్న జాబ్ వస్తే చాలు అనుకున్న వ్యక్తులకు కూడా మంచి జాబులు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలా స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన కాలం ఉంటుంది. వాళ్ళ శ్రద్ధతోటి జీవితాన్ని నడిపించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే భార్యాభర్తల యొక్క కలయిక, సంబంధ బాంధవ్యాలు దాంపత్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అలానే విద్యార్థులకు కూడా ఈ అకాడమిక్ ఇయర్లో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. నెక్స్ట్ 2024 మే నుంచి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చదువు అనేది చాలా వాల్యుబుల్, కాబట్టి వాళ్ళ శ్రద్ధతో చేయడం చాలా మంచిది. కొన్ని పరిహారాలు చేసుకుంటే కూడా చాలా మంచిది. అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి? దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయాలి. అలానే దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణంతో పాటు వీళ్ళ అమ్మవారి యొక్క ఆరాధన చేయటం, అలానే అమ్మవారి యొక్క ఆరాధనతో పాటు శనికి తైలాభిషేకం చేయటం, నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, అలానే పరమేశ్వరుడు యొక్క ఆరాధన, పరమేశ్వరుడికి చెరుకు రసంతో, అలానే పంచామృతాలతోటి, పండ్ల రసంతో, అలానే ఏదైతే రుద్రాభిషేకం, పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయటం వల్ల కూడా త్రయంబక మహామృత్యుంజయ పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయటం వల్ల ఆరోగ్యపరంగా ఉంటుంది. శని యొక్క దోషం పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చక్కగా తెలియజేశా గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.